ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు జరగబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీ పైన కురుస్తుందనే అద్భుత సమయం ఇది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుడి సంకల్పం, దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యాయి. కాబట్టి మీకు గత కొంతకాలంగా అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మనసులోనే బాధలకు ముగింపు పలకవదు. ఈరోజే ఈ యొక్క తిథి మీకు ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి కొత్త జీవితం మొదలు పెట్టబోతుంది. ఈ దైవిక సందేశం మీ వద్దకు చేరింది అంటే అది శివపార్వతుల ఆశీర్వాదమే అని అర్థం. ముఖ్యంగా ఈ తిథి మీకు చాలా జాగ్రత్తగా ఉండే తిథి. మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు, అసూయపడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికీ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, ఈ చుట్టూ ఉండే దైవశక్తి కావచ్చు. పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపై బలమైన నమ్మకంతోనే ముందుకు సాగండి. మీ భవిష్యత్తు ఉజ్వల కాబోతుంది. అయితే మంచి జరగడంతో పాటుగా చెడు సంఘటనలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటారు, మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు. మీ కళ్ళకు కనిపించని, మీకు ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది. ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులే. మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలో ఉంది. ఒకరు మీ వంశాన్ని కాపాడే సిరి సంపదలకు అధిష్టాని దేవత మహాలక్ష్మి అయితే, మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి. ఆమె మీ ఇంట్లోనే ఉంది, మీతో నవ్వుతూనే మాట్లాడుతూ ఉంది, కానీ లోపల మీ పతనానికై ఎదురు చూస్తుంది. ఆ దుష్టశక్తి ప్రభావం వలనే మీకు రావాల్సిన అదృష్టం అతి దగ్గరలో తప్పిపోతుంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటి అంటే, అదృష్టశక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు. వారి నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి చెడు శక్తిగా బలంగా మారుతుంది. మీ ఇంట్లోని వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు. అందుకే మీరు ఎంత చెప్పినా కూడా వారు పట్టించుకోవడం లేదండి. వారిని శాంతింపచేయడానికి ప్రయత్నిస్తే మరింతగా కోపంగా రెచ్చిపోతారు. మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు, ప్రతికూల శక్తికి తిష్ట వేసిన ఇల్లు. బయట నుండి వచ్చిన వారు కాళ్ళు కడుక్కోవడానికి లోపలికి రావడం, మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడం, బయటకు తిరిగి గాలి, దుమ్ము, ధూళిలో ఉన్న శక్తులు, ఈర్ష్యపడే వారి చెడు చూపులు మీ ఇంటికి గడప దాటి లోపలికి వస్తున్నాయి. ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది. ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కి పడేస్తుంది. మీ ఇంట్లో తరచుగా వినిపించే అరుపులు, ఆ పాత్రలు విసిరేయడం, చిరాకులు, ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడ దేవతలు నిలవరు. ఆ దుష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు, ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరగడేలా అదే ప్రణాళిక వేస్తుంది. ఆ శబ్దాల వల్ల మీ ఇంటి గోడల సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం, ఒత్తిడి కలగడానికి ఇదే కారణం. వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం. కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవడం, రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలేయడం ఆ దుష్ట శక్తికి మీరు పెట్టిన విందు వంటిది. ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీరు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తాయి. ఆ ఆహారము తిన్నందువలనే మీకు సరిగ్గా పనిచేయడం లేదు. బుద్ధి భయంకరమైన కలలు వస్తున్నాయి. మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు, ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలతే, నెగిటివిటీ కారణం. ఇప్పటికైనా చేయగలిగింది ఉంది. ఆ యొక్క దేవత మీకోసం ఇంట్లో ఇంకా పోరాడుతూనే ఉంది. మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతో శుద్ధి చేయండి. అది మీ ఇంటికి రక్షణ కవచం. ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి. అది మీ గౌరవం కాదు, మీ ఇంటి భద్రత. ఇంట్లో గొడవ మొదలవగానే మీరు మౌనంగా ఉండండి.
మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ దుష్టశక్తికి ఆహారం అందదు, అది బలహీన పడిపోతుంది. ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తే మీ ఆర్థిక స్థితి, కుటుంబ బంధాలు కోరుకోలేనంత దెబ్బతింటాయి. ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాయి. ఈ రాశివారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు. మంచి జరుగుతుంది అనుకునే లోపే చెడు సంఘటనలు ఎదురవుతున్నాయి. మీరు స్వభావరీత్యా చాలా మంచి మనసు కలిగిన వారు, చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తి, దైవాంశ సంబోధులుగా చెప్పవచ్చు. కానీ మీ కోపం ఒక్కోసారి మీకే పెద్ద శత్రువు అవుతుంది. ముక్కంటి కోపం వస్తుంది. మీ కోపం వెనకాల అంతకంటే 10 రెట్లు ప్రేమ, దయ, ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికే ఎరుక. మీ మనసు స్ఫటికలాగా స్వచ్ఛమైనది. అందుకే ఎవరిపైన కూడా ఎక్కువ కాలం కోపాన్ని పెంచుకోలేరు. అయితే ఈరోజు ఈ తిథి, ఈ రోజున మీలోని ఈ స్వచ్ఛతకు భగవంతుని తోడ్పాటు లభిస్తుంది. ఇప్పటి వరకు పడ్డ శ్రమ, అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా అనుకున్న వారి మిమ్మల్ని చులకనగా చూడడం, మంచితనాన్ని బలహీనతగా మోసం చేయడం, ఇట్లాంటివన్నీ కూడా తీవ్రంగా బాధించాయి. చిన్నతనంలో కుటుంబ బాధ్యతలు మోయడం వలన మీకంటూ ఒక ప్రత్యేక సంతోషం లేకుండా పోయింది. నిరంతరం ఇతరుల కోసమే త్యాగాలు చేస్తూ జీవించారు. ఎవరికైనా సరే సహాయం చేయాలంటే వెనకాడరు. ఎదుటి వారి ప్రేమ కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయరు. అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది. నలుగురిలో మిమ్మల్ని అవమానించారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిథి మీకు చాలా వరకు కూడా ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది. మీరు మరిచేలాగా చేస్తుంది. మీరు తిన్న వెన్నుపోట్లు మిమ్మల్ని గొప్ప యోధునిగా మార్చేశాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అంత సులభంగా మార్చలేరు, మోసం చేయలేరు. జీవితంలోనే ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేసే వ్యక్తిది. ముఖ్యంగా కే అనే అక్షరం, ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగాని లోపల మాత్రం నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు. మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడడం వారికి అసలు గిట్టదు, తట్టుకోలేకపోతున్నారు. మీ ఆర్థిక స్థితి దెబ్బతీయడానికి, కుటుంబంలోని గొడవలు సృష్టించడానికి వారు నిరంతరము కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మీరు మీ మనసు నుంచి రహస్యాలను, డబ్బును సంబంధించిన ప్రణాళికల్ని ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు. మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడం వారు నిపుణులు. అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. వారు అపరిచితులు కాదు, మీతో కలిసి భోజనం చేసే అంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మరొక వైపు విడి అనే అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. వీరు మీ పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నారు. మీ మాయ మాటలు నమ్మే స్వభావాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నష్టపరచడానికి, మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తారు. ఈ తిథి అన్ని గ్రహాల యొక్క అనుకూలత కల్పిస్తుంది. వీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలు అసలు బయట పెట్టద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడాను ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా కొంచెం ఈ లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ కష్టార్జితాన్ని వారు వాడుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా ఎవరిని నమ్మకుండా ఉండడమే ప్రస్తుతం మీకు కర్తవ్యం. ఏ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో సంభాషించేటప్పుడు, వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త. వారి వల్ల చిన్నపాటి గొడవలు లేదా ఏర్పడే సూచన కాలం వస్తుంది. ముఖ్యంగా ఈ తిథి వారితో వాదోపవాదనలకు దిగకుండా ఉండడం క్షేమకరం. అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమరితనం వదిలి కష్టపడండి. ఈ రాశి వారు శ్రమకు వెనకాడరు. ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలను అందిస్తుంది. మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాలేదు.
కొందరు వ్యక్తులు మీ అభివృద్ధి అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉందంటూ గ్రహాల స్థితి చెప్తుంది. మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కలలు మీకు సంతానానికి రావడం, ఎప్పుడు ఎవరో ఒకరు ఆర్థిక సమస్యలతో ఉండడం, ఇటువంటివి జరుగుతుంటే అదే మీ పైన ఎవరు చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీ సంతకం ఉన్న పత్రాల విషయంలోనే ఈ రోజున ఈ తేదీ నుంచి చాలా జాగ్రత్త. మీ కుట్రలను భగ్నం చేయడానికి దైవ బల్ల మీకు తోడవుతుంది. మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గొంతులో తామే పడతారు. బంధువుల విషయంలోనే ఈ రాశివారు కూడా కొంతమంది వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. మీ రక్తం పంచుకున్న వారే మీ పతనాన్ని కోరుకుంటున్నారని చేదు నిజం మీరు అంగీకరించక తప్పదు. మీరు ఆర్థికంగా ఎదుగుతూనే చూసి తట్టుకోలేక మీ వెనక గోతులు తీసే బంధువులు మీ చుట్టూలే ఉన్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోన్ కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే భారీ అవసరం కోసం మీ దగ్గర నవ్వుతూ వస్తారు. కాబట్టి వీరి నవ్వు వెనుక విషయం దాగి ఉంది. ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మీరు వెనుతిరగగానే మీ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈరోజు అప్రమత్తంగానే ఉండాలి. ఈ రోజున ఈ విషయంలో జాగ్రత్త. అలాగే మీకు ఏమిటి అంటే ఒక విందు లేదా శుభకార్యంలోనే వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది. మీ ఇంటి రహస్యాలు బయటపెడుతుంది. మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈ రోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు మధ్యతరగతి వారికి సహాయం చేసిన వారు, కానీ వెన్నుపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇకపైన మీ కుటుంబ విషయాలను, ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు. అందరూ మనవారే అనే భ్రమ నుండి బయట ఉండండి. ఎవరు మీ కష్టాల తోడున్నారో వారికి మాత్రమే దగ్గరెక్కు అయ్యే పరిస్థితి ఇవ్వండి. ఇప్పుడే వరకు మీరు ఎదుర్కొన్న అన్యాయాలకి, మోసిన నిందలకు, ఆరోపణలకు భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు. విధి మీకు అనుకూలంగా మారిపోబోతున్నది. అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగం ఉంది. మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు, పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరకు చేరుతాయి. గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వివాదాలు ఈ రోజున అనూహ్యంగా వేగవంతం అవుతాయి. సమాజంలోనే మీ గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. దైవ బలం తోడుండడం వల్ల మీరు అసాధ్యం అనుకున్న పనులు ఈ రోజునే సులభంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజు నుంచి కూడాను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీ జీవితంలోనే డబ్బు ప్రవాహం ఊహించని విధానంగా పెరగబోతుంది. మీరు ఎప్పుడూ ఆశలు వదులుకున్న పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లో కూడా పేదరికం తొలగిపోతుంది. ఐశ్వర్యం లభించే సమయం ఇదిగా తప్పదు. ధైర్యంగా ఈ రోజున మీ అడుగును ముందుకు వేయండి. దేనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలు కూడా మీకు కనిపిస్తాయి. ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం, గోడపైన బల్లులు జంటగా కనిపించడం, లేదా కుడి అరిచేతుల్లో విపరీతంగా దురద రావడం వంటివి జరిగితే శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక చిన్న విజయం లభించిన దానిని ఊరంతా చాటింపు వేయకండి. నలుగురికి తెలిస్తే దృష్టి దోషం తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. మీ అవకాశాన్ని, ఆనందాన్ని, రహస్యాలను ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంలో కూడాను, అంటే 24 గంటల్లో కూడాను మీ పరిస్థితి ఎవరికి కూడా తెలియనివ్వద్దు. మీకు వచ్చే అవకాశం కానీ, వచ్చిన వార్త కానీ, మీ విన్న ఏ విషయంలో కానీ ఎవరికి కూడా చెప్పకూడదు.
ఇంకొక కంటికి ఈ విషయం తెలియకూడదు. ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది. మీ జాతక చక్రంలో శని గురు గ్రహాల అనుకూలత వలన ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈ రోజున మీకు ఈ సమయంలోనే తిరిగి చేతికి అందే మార్గం వార్త అంటే మీ చేతువిన పడుతుందని చెప్పుకోవచ్చు. ఊహించని విధానంగా ఏదో ఒకరు కూడా డబ్బు లాభం కలగడం వంటి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనస్సు తేలిక పడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు లాభాల బాట పడతారు. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ యొక్క తేదీ మీకు చాలా అనుకూలం కలిసి వస్తుందంటే నమ్మశక్యమా, అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరు అధికారం నుంచి అద్భుతవంతమైన గుర్తింపు ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి, ప్రమోషన్ లేదా జీవితాల పెరుగుదల గురించి మీ ఈనాటికి సానుకూల సమాచారం అందుతుంది. అంతా ఈశ్వరీచ్ఛ. విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా ఇతర అనుమతులు లభించి మార్గం సులభమవుతుంది. ఓం నమః శివాయ. మీ వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే సమయం. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. అంత స్వేచ్ఛ. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడిపైన భారం వేయండి. ఈ తిథి అనుకూలమే. మీ జీవితంలోనే అన్ని పి అక్షరం పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు వారి యొక్క సలహాలు మీ యొక్క జీవితంలో తగిన సలహా ఇవ్వబోతున్నారు. వారు పాత్రను ఇవ్వబోతున్నారు. మీ జీవితంలోకి ప్రవేశించే ఏదో ఒక రూపంలో అండగా నిలబడడం జరుగుతుంది. మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయోభిలాషి కావచ్చు. వీరి సలహాలు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మార్చేస్తాయి. వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ద్వారా వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ మధ్య ఒక భవిష్యత్తు బంగారుమయం చేస్తుంది. ఈ వ్యక్తికి డబ్బుల రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తారు. వీరితో మీకున్న సంబంధం మీ జీవితంలోని ఒక శాశ్వతమైన సానుకూలమైన మార్పు తీసుకొస్తుంది. ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈనాటికి మీకు ఒక బలమైన పునాదిల వారు నిలవబోతున్నారు. ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క తిథి నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం. చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి గొడవలు సానుకూల మలుపు తిరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాలను ఇస్తుంది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలుగంటున్నారో వారికి ఊహించని విధానంగా దానికి సంబంధించిన తక్కువ ధరకి భూములు దొరకడం, బ్యాంకు యత్నాలు సులభంగా మంజూరు కావడం, రుణాలు ఎక్కువగా రావడం అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు. ఈ రాశివారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉండడం, గతంలో ఉన్న వివాదాల అభిప్రాయాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడడం నేను చెప్పవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బలంగా ముందుకు సాగుతారు. ఇంట్లో కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి. బంధువుల రాకలతో ఇల్లు కలకలలాడచ్చు. దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కానరాని దూరం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడవ వ్యక్తి ప్రమేయం వలన అనేక మీకు చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులో కలవరని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శనిగ్రహ ప్రభావం. అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడం, మీ జీవిత భాగస్వామికి ఎవరో సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీ పైన ఉసిగొలుపుతున్నారు. అయితే రాబోయే ఈ రోజున మీకు ఈ యొక్క పట్టింపులు దూరం కాబోతున్నాయి.
ఒక అద్భుతమైన మార్పు రాబోతుంది. మీ మధ్య ఉన్న అపోహ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, కంటికి కానరాని ఇబ్బందులు ఏవి ఉన్నా తొలగిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని, మీ మనసులో ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఒకరొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది. మీ భాగస్వామికి మీ విలువ తెలిసి ఒక సంఘటన జరుగుతుంది. మీరు మీ మనసులోని బాధను దాచుకోవడం వారితో శాంతంగా పంచుకోండి. భార్యాభర్తల పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే కూడా బలపడుతుంది. రాబోయే రోజులలో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి నెగిటివ్ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున దానికి సంబంధించిన వార్తలు, సలహాలు, శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించిన విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున ఖరారు అయ్యే అవకాశం త్వరగానే మెండుగా కనిపిస్తుంది. సమాజంలోని మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తప్పుగా చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయమైన సామాజికంలో రంగంలో ఉన్నవారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలను అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవబలం తోడవుతుంది. మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాల్లో మీరు కూర్చునే అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలోనే మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష వంటిది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. ఈ యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువ కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా సరే స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలోనైతే మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం చేయడం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతతే మీకు పెద్ద రక్షణ అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈ రోజునే కదండి, రాబోయే రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళలకు పదే పదే దేవాలయాలు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే రాబోయే భారీ ధనలాభానికి సంకేతం. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన. కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచే గెలుస్తుందని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చును. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేల్కొనడం వలన ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. ఇక ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తులను మీరు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ శక్తులు ఈ రోజునే కాదండి, అన్ని రోజున మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తాయి.
మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకోండి. మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, ఈ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక మూడవది, మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక పరం కోసం ఈ రోజున మాత్రం ప్రతిరోజు ఈ రోజే కాదు, ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీలోని భయం తొలగి ధైర్యం కలగాలంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి ప్రమిదలో ఆవ నూనె దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించడానికి మీ వెంట చిన్న పచ్చ కర్పూరం ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః 21 సార్లు నిత్యము స్మరించండి. దిష్టి దోషాలన్నీ తొలగిపోతానికి ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తి గుర్తును ఉంచండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మానవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉండి సాయంత్రం వేళ మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఈ రోజున మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులు తోడై అద్భుత విజయాలు సొంతమవుతాయి. సుఖ సంతోషాలతో ఈ రాశివారు ఉండాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి శివ పూజ చేయండి, శివుడికి అభిషేకం చేయండి. పాలు, పెరుగు, నెయ్యి, తేనెతోటి అభిషేకం చేయండి, చక్కెరతోటి. ఇలా కనుక మీరు పంచామృతాలతో అభిషేకం చేసినంటే మీకు కావలసినవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీకు శివానుగ్రహం పొందుతారు. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయనుకోండి, చెరుకు రసంతో అభిషేకం చేయండి. సమస్యలన్నీ తొలగిపోతాయి. మీకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిపోవాలంటే చక్కెరతోటి అభిషేకం చేయండి. చెరుకు రసం మీకు అందుబాటులో లేకపోతే బెల్లంతోనైనా సరే బెల్లం నీళ్ళతోటి అభిషేకం చేయండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీకున్న కష్టాలు, సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు అన్నీ ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేయండి, కోకోనట్ వాటర్ తోటి శివుడికి. ఇలా కనుక పొద్దున అభిషేకం శివాలయంలో చేయండి, అలాగే సాయంత్రం ఇంట్లోనే అభిషేకం చేయండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే మీకు ఎన్ని సమస్యలైనా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఆర్థిక సమస్యలలోనే లాభం, మంచిగా అన్ని విషయాలలోని లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.